మత్స్య సంఘ నాయకులు, ముఖ్యంగా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షులు మల్లయ్య గారు, ఆర్టీఓ గారు, ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు కొంత జ్వరంతో ఉంటే ఇప్పుడే మన హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కొన్ని పరీక్షలు చేయించుకున్నారు. వారికి జ్వరం ఉంది కాబట్టి ఇప్పుడే పోయినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రముఖులు, పెద్దలు, పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నమస్కారం. చేప పిల్లల సైజు ప్రకారంగా కానీ అన్ని రకాలుగా బాగుండాలి, అన్ని చెరువులు వేయాలని చెప్పినారు. నేను పెద్దలు మంత్రి గారిని కోరుతున్నా, మా హుస్నాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి చెరువులో కొంత సంఖ్య పెంచి ఈ ప్రాంతం అంతా కూడా వెనుకబడ్డ ప్రాంతం, గ్రామీణ ప్రాంతం, పల్లెలు, పేదలకు ఆహారంగా ఉపయోగపడి ఉపాధి కూడా అవకాశం ఉండే విధంగా ఉండేటువంటి ఈ యొక్క మత్స్య సంపదను కొంత ఎక్కువ సంఖ్యలో మీరు ఇచ్చేటువంటి దానికి 3 లక్షల పిల్లలు ఇచ్చినారు. ఇంకో 20% కలిపి 3,60,000 ఇచ్చే విధంగా అన్నిటికీ 20% ఎన్హాన్స్మెంట్ ఇవ్వని సందర్భంగా ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మొత్తం హుస్నాబాద్ సంబంధించిన దాంట్లో ఎల్లమ్మ చెరువు పెద్దది, శనివారం చెరువు పెద్దది, ఇట్లా మండలంలో 1-2 చెరువులు ఉన్నాయి. కానీ అట్లీస్ట్ ఇక్కడ ఇది మున్సిపాలిటీ కాబట్టి మార్కెటింగ్ అవకాశం కూడా ఉంటుంది. ఇందులో రొయ్యలు కూడా వేసేటువంటి కార్యక్రమం తీసుకోవాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. తప్పకుండా రొయ్యలు కూడా పెరుగుతాయి. ఈ విధంగా ఈ టూరిజం ప్రాంతం కూడా కొంత డెవలప్మెంట్ చేసేటువంటి ఆలోచనతో నడుస్తూ ఉంది. 18 కోట్ల రూపాయలతో కాబట్టి ప్రాంత ప్రజలు కూడా టూరిజంకి వచ్చినప్పుడు కూడా ఫిష్ కొనుక్కునే విధంగా మనం ఆ ఫిష్ మార్కెట్ ను తప్పకుండా నిర్మించినట్టయితే రాంగా పోంగా చేపలు కొనుక్కొని పోవచ్చు అనేటువంటి మాటను తెలియజేస్తూ మరొకసారి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుల వృత్తులను కాపాడే అంశం లోపల ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అది చేనేత కార్మికులది కావచ్చు, గీతా కార్మికులది కావచ్చు, మత్స్య కార్మికులది కావచ్చు, రజక కార్పొరేషన్లు కావచ్చు, ఇతరత్ర కుల వృత్తులు చేసుకునేటువంటి యాదవులకు సంబంధించినటువంటి గొల్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, అన్ని రకాల అంశాల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది. వారి సంక్షేమానికి కృషి చేస్తామనే మాట ఒక బలహీన వర్గాల శాఖ మంత్రి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు హుస్నాబాద్ సంబంధించి మనం చాలా కాలంగా ఉన్నటువంటి నిన్ననే అక్కన్నపేట ముందు 10 కిలోమీటర్లు, దాని తర్వాత మరొక ఫేజ్ లోపల ఒక 4 లైన్ రోడ్డు, దాన్ని కూడా 58 కోట్ల రూపాయలతో తెచ్చుకున్నాం. అదేవిధంగా ఇంకా కొన్ని కార్యక్రమాలు మరి ప్రొసీడింగ్స్ శాంక్షన్ రావడానికి ఉన్నాయి. ఇప్పుడు వస్తూ కూడా కొంతమంది గౌరవ మంత్రులతో మాట్లాడుతూ మిగతా పనులకు సంబంధించి తొందరలో శాంక్షన్ వచ్చే విధంగా మహాసముద్రం గండి గాని ఇతరత్ర పనులకు తొందరలో ఫౌండేషన్ వేసుకునే విధంగా కార్యాచరణ ఉంటుందనే మాట మనవేస్తూ మరొకసారి ఈ హుస్నాబాద్ ప్రాంత పశు సంపదకు సంబంధించి, మత్స్య సంపదకు సంబంధించి, అదేవిధంగా ఈ గొర్ర దీనికి సంబంధించినటువంటి సంపద పెరగడానికి వృత్తిపరంగా ఇక్కడ వాళ్ళంతా ఆర్థికంగా ఉపాధి అవకాశాలను పెంపొందించుకునే విధంగా ప్రభుత్వ పరంగా ఉండేటువంటి ప్రతి సహకారాన్ని మీ నియోజకవర్గం భక్తులతో పాటుగా మరి ఇక్కడ కూడా హుస్నాబాద్ నియోజకవర్గానికి అంతే ప్రాతినిధ్యం ఇచ్చి మాకు కూడా మంచి ప్రాధాన్యత ఇవ్వాలని సందర్భంగా కోరుతూ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ మత్స్య శాఖ మంత్రి, పశుసంవర్ధక శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ వాకిటి శ్రీహరి ముదిరాజు గారిని ముదిరాజులకు సంబంధించి వృత్తిపరంగా అవగాహన కలిగి మరి చాలా కష్టపడి వచ్చినటువంటి జడ్పీటీసీ స్థాయి నుంచి గ్రామ కాంగ్రెస్ నాయకుల నుంచి హుస్నాబాద్ ప్రజలందరి పక్షాన గౌరవ మంత్రి గారికి మున్సిపల్ కార్యాలయం పక్కన ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్నటువంటి వెటర్నరీ హాస్పిటల్ కు సంబంధించి నూతనంగా నిర్మాణం చేపట్టి వెనుక స్థలాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అధునాతనమైనటువంటి పశు వైద్యశాల నిర్మించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతోపాటు గతంలో ప్రారంభించబడి అర్థాంతంగా ఉన్నటువంటి మోడర్నైజ్డ్ ఫిష్ ఇంటిగ్రేటెడ్ ఫిష్ మార్కెట్ తిరిగి నిధులు కేటాయించి దాన్ని కూడా ఈ ప్రాంత మత్స్య కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా ఆ మోడర్న్ మార్కెట్ ను కూడా శాంక్షన్ చేయాల్సింది ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. దాంతో పాటుగా హుస్నాబాద్ నుంచి అక్కన్నపేట అనే మండలం బైఫర్కేట్ అయినప్పుడు డాక్టర్ పోస్టు క్రియేట్ కాలేదు. దానివల్ల హుస్నాబాద్ కు అక్కన్నపేటకు ఒకటే వెటర్నరీ డాక్టర్ అన్నారు. అక్కడ కూడా ఒక వెటర్నరీ డాక్టర్ని ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో పశు సంపద ఎక్కువ, ఇక్కడ పాల ఉత్పత్తికి సంబంధించి ఎక్కువ మెట్ట ప్రాంతం కాబట్టి ఇప్పటి వరకు కూడా ఉపాధి అవకాశానికి మార్గం పశు సంపద మీదనే ఆధారపడేటువంటి పరిస్థితి కాబట్టి అందుకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి చొరవ చూపెట్టి ఈ ప్రాంతంలో ఉండబడే ఈ సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా చిగురుమాడి మండలం నవాబ్పేటలో కూడా పశు వైద్యానికి సంబంధించిన ఒక సబ్ సెంటర్ అడుగుతా ఉన్నారు. ఆ కాగితాలన్నీ కూడా తమరికి ఈ సందర్భంగా మా అందరి పక్షాన కూడా ఇవ్వడం జరుగుతోంది.